ఏమైనా ప్రజల బతుకులు మారాలి, బీద బిక్కి జనాలు బాగుపడాలి అని ఇన్ని రోజులు అడవిల గన్నులు పట్టుకొని తిరిగిన అన్నలకు ఏమైంది? చెలిమెల నీళ్లు తాగి ఆకులు అలుమలు తిని అరిగోసలు పడుకుంటా అడవిలు ఉన్నోళ్ళు నేర్చుకున్న సిద్ధాంతాన్ని నెల రెండు నెలలనే మర్చిపోయినరా? ఎందుకు ఫ్యాషన్ బట్టలు వేసుకొని ర్యాప్ వాక్ చేసిండ్రని బయట నలుగురు నాలుగు తీర్ల మాట్లాడే వరకల్లా ఆ ర్యాప్ వాక్ చేసిన మాజీ మావోయిస్టులు అసలు ముచ్చట చెప్పిండ్రీ. రాజు దలుచుకుంటే కొరడా దెబ్బలకు కొదవా అన్నట్టు సర్కారు దలుచుకుంటే ఏమైనా చేస్తుంది. పిల్లిని పులి చేస్తుంది, సింహాన్ని సిట్టెల్కని చేస్తుంది. అట్లనే మమ్మల్ని మభ్యపెట్టి మోసం చేసి భయపెట్టి అబద్ధాలు చెప్పి ర్యాంప్ వాక్ చేయించిరని చెప్తున్నారట ఫ్యాషన్ షోలో పాల్గొన్నోళ్ళు. గన్నులు పట్టుకున్న చేతులకు కత్తెరిచ్చి కుట్టు మిషన్లు ఇచ్చి మంచి ఉపాధి చూపెడతాము, బట్టలు కుట్టే బతుకు తెరువు చూపెడతాం రారి అని మావోల పునరావాస కేంద్రం సుక్మా నుంచి రాయ్పూర్కు తీసుకొని వచ్చిందట అక్కడి సర్కారు. కుట్టు మిషన్ పని అంటే మంచిదే, సమాజం కోరుకున్నోళ్ళము పురాగా బట్టలేనోళ్ళకి గుట్టించి ఇయ్యొచ్చు అన్నట్టు వెళ్ళిపోయారట వీళ్ళు. ఈ ఆడికి పోయినాక ర్యాంప్ వాక్ ప్రాక్టీస్ చేయించారట. మాకు ముందే తెలిస్తే ఆ ర్యాంప్ వాక్ దిక్కే చూడకపోదాము అని అంటున్నారట. ఇక ర్యాంప్ వాక్ చేసిన ముచ్చట మీద మాజీ మావోయిస్టులు చెప్పిన మాటల మీద ఒక్కొక్కరు ఒక్కొక్క రియాక్ట్ అవుతున్నారు. ర్యాంప్ వాక్ చేయొద్దు అనుకుంటే మిమ్మల్ని బలవంతంగా నడిపించినట్టు లేదు కదా మీ నడక, మీ నవ్వులు, మీరు ఇచ్చే పోజులు, ఆత్మవిశ్వాసంతో కనిపించిన తీరు చూస్తుంటే ఎవ్వరు మిమ్మల్ని బలిమీకి ఫ్యాషన్ షో చేయించినట్టు లేదు కదా అని అంటున్నారు మాజీలు చెప్తున్న దానికి కౌంటర్గా. ఇక ఇంకొంతమంది ఏమో సర్కార్ మావోయిస్టులను ఎంత తిప్పలు పెట్టిందో, ఎన్ని చిత్రహింసలు పెట్టిరో చెప్పినట్టినకుంటే కుమ్మింగ్ పేరుతోని ఇంకేదన్నా సాకుతో ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించిర్రో, అందుకే తప్పనిసరి పరిస్థితితో తల వంచేటట్టు చేసిరు కావచ్చు. అంతేగాని మావోయిస్టు సిద్ధాంతం తెలిసిన వాళ్ళు మార్కెట్ కల్చర్లో కలిసిపోతారా? ఆడోళ్ళను ఆట వస్తువు తీరుగా చూసే పెట్టుబడి సమాజంలో కలిసిపోతారా మావోయిస్టు సిద్ధాంతం తెలిసిన వాళ్ళు? ఇదంతా ప్రభుత్వాలు ఆడుతున్న నాటకం తప్ప అడవిల అక్కలు మనస్ఫూర్తిగా చేసిన పని కాదన్నట్టు మాట్లాడుతున్నారు ఇంకొంతమంది. మరి ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేది అక్కడ ర్యాంప్ వాక్ చేసిన వాళ్ళు బయటకు వచ్చి అన్ని ముచ్చట్లు పురాగా చెప్తే గానీ అసలు సంగతి తెలుస్తుంది. మరి చూడాలి ముందు ముందు ఎటువంటి రాద్ధాంతం జరుగుతుందో ఇక ఆ ర్యాంప్ వాక్ ముచ్చట్ల మీద. దొంగగాళ్లతోని మనం భయంతో ఉండవలసిందే గాని వాళ్ళైతే ఈ సీసీ కెమెరాలకు టెక్నాలజీకి భయపడే కాలం ఎన్నడో పోయింది. చిమ్మ చీకట్ల చుట్టూ జనం లేని కాడ సీసీ కెమెరాలు లేని కాడ అని రూల్స్ ఏం పెట్టుకుంటలేరు ఇప్పుడు. పట్ట పగటిలే పబ్లిక్ ముంగట్ని ఆఖరికి కోట్ల సొమ్ము చేతులు మారే బ్యాంకుల్ని చేతి పనితనం చూపిస్తారు. ఇట్లా పైసలు కొట్టేద్దామని ఏ కిరాణా షాప్ కానో మ్యాచింగ్ సెంటర్లనో చోరీ చేస్తే పెద్దగా ఏం పడుతుంది అనుకున్నాడో కానీ లచ్చలు కానొచ్చే బ్యాంకులు అయితేనే ఫాయిదా ఉంటుంది అని ప్లాన్ వేసి పనిగా నిచ్చుకోపోయిండో దొంగ. రాజస్థాన్లో బరాన్ కాడున్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ అంకుల్ అర్జెంట్ పనివాడి బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి 2,40,40,000 విత్డ్రా చేసి బ్యాగులో భద్రంగా పెట్టుకున్నాడు. ఇక అటెంకా ఫిక్స్డ్ డిపాజిట్ మీద మిత్తెంత వస్తుందనో లేకుంటే ఇంకేదనో డౌట్ వచ్చిందో కానీ మళ్ళీ లంచ్ టైం అంటారు కావచ్చు అని ఆ బ్యాగును ఆడబెట్టి కౌంటర్ కార్డ్ ఇవ్వై స్టాఫ్తో మాట్లాడుతుండగా అటటే తిరుగుతున్న వీడు ఎంటర్ అయింది చిన్నగా. ఇక అటు చూసుకుంటేనే ఇది పైసలున్న బ్యాగేనా అని వెనక చేతులు పెట్టి చూసిండు. అబ్బెర బిడ్డ ఇలా నక్కతోక కాదు దాని నక్కతోక దొక్కొచ్చినాం అనుకొని అటు ఇటు చూసి అనుమానం రాకుండా బ్యాగు సంకల పెట్టుకొని సైలెంట్గా వేసిన అని వాడుకుంటా అంకుల్ వెనకకు మరి చూడకుండా చిన్నగా అవతల పడ్డాడు. ఇక అవతల బండి మీద వీనితో పాటు వచ్చినోడు ఉంటే ఇద్దరు కలిసి బుర్రు నురికిర్రు. అటెంకా అంకుల్ నా బ్యాగ్ ఏది ఇటే పెడితే అని ఎంత చూసినా దొరకకపోయే వరకలా సీసీ ఫుటేజ్ చూస్తే వీడెత్తుకపోయిందని తెలిసి వామో నా పైసలు అని నెత్తినోరు కొట్టుకున్నట పాపం. ఇక ఇదంతా తడుచుకొని కేసు రాసి వాడిని దొరకబట్టే పనులు అని ఇప్పుడు పోలీసులు. ఇక బ్యాంకులతో బ్యాగ్తో బయటకు వచ్చినాక చూసి ఫాలో అయ్యి జరంత దూరం పోయినాక జనాలు లేని కాడ దాడి చేసో భయపెట్టో బ్యాగు పైసలు గుంజుకపోతారని నిన్నాము చూసినాము. కానీ మరీ బాజాప్తా బ్యాంకులనే గంతమంది ముంగట్నే సీసీ కెమెరాలు ఉన్నాయన్న భయం కూడా లేకుండా బ్యాగు చల్లగా సంకల పెట్టుకొని పోయిందంటే ఏమనాలి చెప్పురిగా. ఇక అంతటా ఆన్లైన్ అయ్యి బయట లిక్విడ్ క్యాష్ కానరాకపోయే వరకలా మరి ఆయన ఇట్లా బ్యాంకు కస్టమర్లకే సూటి పెట్టిరు కావచ్చు చోరుగాళ్ళు. ఎందుకైనా మంచిది బ్యాంకులు ఏటీఎంలో పోయినప్పుడు పైలంగా ఉండరు మీరైతే వెనక సిరి ఎంత నెత్తినోరు కొట్టుకొని ఏడిచినా ఏముండదు ఇక.